అందరికీ నమస్కారం. నేను అనూష పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకర్ణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఉన్నానండి. ఈరోజు చాలా ప్రశాంతంగా ఒక మంచి ప్రోత్సాహకరమైన ఒక మంచి పండగ వాతావరణంలో ఇక్కడ విశాఖపట్నంలోని మిగిలిన రాష్ట్రం అంతా కూడా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. నేను కూడా నా వంతు బాధ్యతగా నా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. అలాగే ఓటు అనేది ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఒక పండగ. మనకి నచ్చిన నాయకులని, మనకి ఎవరైతే మంచి చేస్తారో ఆ నాయకుల్ని ఎంచుకొని మన భావితరాల భవిష్యత్తుని నిర్ణయించుకునే ఒక అద్భుతమైన అవకాశం. దీన్ని ప్రతి ఒక్కరు తర్వాత ఈసారి చాలామందికి ఫస్ట్ టైం ఓటు కూడా వచ్చింది యూత్కి. మీరంతా ఆలోచించి ఎవరుంటే మన భావితరాలకి భవిష్యత్తు బాగుంటుంది, ఎవరైతే ఇప్పటి వరకు మంచి చేశారు, ఈవెన్ ఫ్రమ్ స్కూల్స్ టిల్ హైయర్ ఎడ్యుకేషన్, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని ఒక్కసారి ఓటేసే ముందు ప్రతి ఒక్కరు తలెత్తి ఆలోచించి మన ముందు జరిగిన డెవలప్మెంట్ని గుర్తు తెచ్చుకుని మీ యొక్క అమూల్యమైన ఓటును అమూల్యమైన వ్యక్తులకి, మనందరికీ అందుబాటులో ఉండే వ్యక్తులకి వేసి గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి మనవి చేస్తున్నాను. ఓట్ ఈజ్ వెరీ వాల్యుబుల్ థింగ్. మనకి రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు, మన భావితరాలను దిశానిర్దేశం చేసుకోవడానికి. దీన్ని దయచేసి అందరూ గమనించి అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది. మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయింది, ఈవినింగ్ టైం వరకు ఉంటుంది. తప్పకుండా అందరూ మీ ఓటు హక్కును వినియోగించుకొని మన భావితరాలకి మనమే మన నాయకుని ఎంచుకునే విధంగా మనం రూట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.